సంజు శాంసన్ 2015లో టీమిండియా తరపున డెబ్యూ చేశాడు. తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇక మరోవైపు రియాన్ పరాగ్ ఇంకా మొన్ననే ఇండియా తరపున డెబ్యూ చేశాడు. మొదటి టీమిండియా మ్యాచ్ ఆడాడు, అంటే 2024 ఇయర్లో. సో ఎవరు సీనియర్ ప్లేయర్ అంటే ఆబ్వియస్లీ సంజు శాంసనే కదా, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ టీంలో కూడా రియాన్ పరాగ్కి కెప్టెనే సంజు శాంసన్. బట్ సంజు శాంసన్ కన్నా ఇప్పటి నుంచి రియాన్ పరాగ్కే ఎక్కువ అవకాశాలు వస్తాయంటే మీరు ఒప్పుకుంటారా? ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే చెప్తున్నాడు. నాకు కూడా ఇర్ఫాన్ పఠాన్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. అండ్ దానికి ఇర్ఫాన్ పఠాన్ ఒక రీజన్ కూడా చెప్పాడు అనమాట. ఆ రీజన్ కూడా తెలుసుకుందాము. అయితే ఫస్ట్ మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎందుకు సంజు శాంసన్ టీంలోకి రాలేకపోయాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. కానీ మనం బేసిక్ గా కొన్ని ఆన్సర్స్ చూసాము అంటే, ఫస్ట్ తను ఇండియాకు వికెట్ కీపర్ అవ్వడం, అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవ్వడం తను టీంలోకి రాకుండా చేసింది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం, అదే టైంలో తన బ్యాటింగ్ పొజిషన్, ఆల్రెడీ తను ఆడాలనుకుంటున్న పొజిషన్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉండడం, ఇది ఒక కారణం. అండ్ ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం, అంటే ఛాన్సెస్ ఇచ్చినప్పుడు తను ఫెయిల్ అయ్యాడు. ఇంకొకటి ఇచ్చిన ఛాన్సెస్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, అంటే కన్సిస్టెంట్ గా ఇవ్వకుండా ఒక సిరీస్ లో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడించడం, ఆ తర్వాత కూర్చోబెట్టడం, ఇలాంటివి. సో ఇక ముందు కూడా ఈ ప్రాబ్లమ్స్ సంజు శాంసన్ ని వెంటాడుతూనే ఉంటాయి. తను రెగ్యులర్ ప్లేయర్ అవ్వడం ఇంపాసిబుల్ అనిపిస్తోంది. కానీ రియాన్ పరాగ్ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే, తను బౌలింగ్ చేస్తున్నాడు. టీమిండియా టాప్ ఆర్డర్ లో ఎవరూ కూడా బౌలింగ్ చేసే వాళ్ళు మనకు కనిపించట్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నారు అంటే ఎవ్వరు కూడా. అంటే విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తాడు, రోహిత్ శర్మ బౌలింగ్ చేస్తాడు, కానీ మీరు ఇప్పుడు వాళ్ళు బాల్ పట్టుకోవడం చూడలేదు. అంటే వాళ్ళు ఆ ఆప్షన్ తీసుకోలేదు. కానీ రియాన్ పరాగ్ తను ప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. అందుకే తను ఫ్యూచర్లో టీమిండియాకు బౌలింగ్ కూడా చేసే సామర్థ్యం కలిగిన ప్లేయర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అలాంటి ప్లేయర్స్కి ఇక ఫ్యూచర్లో ఎక్కువగా అవకాశాలు దక్కుతాయి. సేమ్ ఇదే విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పాడు అనమాట. సో నాకైతే ఇక సంజు శాంసన్ కన్నా రియాన్ పరాగ్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.